అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్. సో బేసిక్‌గా మనకి మార్కెట్ రకరకాల ఆపర్చునిటీస్ ఇస్తాయండి. అంటే ఇన్వెస్ట్ చేయడానికి. బేసికల్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కొనే వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తారండి. మనీ ఉన్నది మనం ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకుంటే మనకు డెఫినెట్‌గా బెనిఫిట్ వస్తుందండి. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కొనలేని పరిస్థితి. సో అగైన్ మళ్ళీ మార్కెట్టు మళ్ళీ కొత్త మనకి ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటాయండి. అంటే ఆపర్చునిటీస్ ఎట్లా అంటే ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేదండి. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మన హైదరాబాదు ఒకప్పుడు నాంపల్లి కరెక్ట్గా సెంటర్లో ఉండేదండి. నాంపల్లి ఒక సిటీ ఎలివేట్ అవుతున్నప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగింది. సో ఈ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్నర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ చేద్దామని 10 కిలోమీటర్ నాంపల్లి నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో ఇన్నర్ రింగ్ రోడ్ చేద్దాం అనుకున్నారండి. నాకు తెలిసి 1998 అనుకుంటాను ఆ టైంలో. సో 1998 తర్వాత ఈ రోడ్డు కన్స్ట్రక్షన్కి చాలా టైం తీసుకున్నారండి. ఆల్మోస్ట్ ఒక 70% చేసి ఆపేశారు. సో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా అవుతున్న టైంలో సిటీ ఇంకా ఎక్స్పాండ్ అవ్వడం మొదలైందండి. అంటే లాస్ట్ టైం నాకు తెలిసి అప్ టు అమీర్పేట్ ఇటు ఎస్ఆర్ నగర్ వరకు అనుకున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు, కానీ ఇటు కూకట్పల్లి వరకు వచ్చారండి. రెసిడెన్షియల్స్ పెరిగిపోయి. సో గవర్నమెంట్ ఏం డిసైడ్ చేశారంటే ఇన్నర్ రింగ్ రోడ్ కాదు, అవుటర్ రింగ్ రోడ్ కావాలనుకున్నారండి. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక రోడ్ మ్యాప్ అయితే వేసుకున్నారు. సో ఆ రోడ్ మ్యాప్ సరిపోలేదండి హానెస్ట్లీ. దాని తర్వాత అగైన్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మోడిఫై చేసి ఒక 25 కిలోమీటర్ రేడియస్లో అవుటర్ రింగ్ రోడ్ని డిజైన్ చేసి కంప్లీట్ చేయడం జరిగిందండి. సో అవుటర్ రింగ్ రోడ్డు అనౌన్స్ చేసినప్పుడు మార్కెట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చిందండి జనాలకి, అంటే ల్యాండ్స్ పర్చేజ్ కానీ. సో అప్పుడు జనాలు అనుకున్నారు, అంటే ఇంత దూరం ఎవరు వస్తారు, అసలు ఇక్కడ మనం కొనొచ్చా లేదా, కొంటే ఇది రిస్క్ అవుతుందేమో అని అనుకున్నారండి. కానీ సర్ప్రైజింగ్లీ ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ అండి. ఎట్లా అంటే ల్యాండ్స్ అయితే అవైలబుల్లో లేవండి చాలా ప్రైమ్ లొకేషన్స్లో. ఈవెన్ అపార్ట్మెంట్స్ హయ్యర్ సైడ్ ఉన్నాయి. లెట్ అస్ కన్సిడర్ ఈ కోకాపేట అనుకుందామండి, అది కూడా అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొనే ఉంది. ఈరోజు కోకాపేటలో ఒక 3 BHK ఫ్లాట్ కొనాలంటే 3 కోట్లు ఉందండి. సో ఆ రోజులో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా రిటర్న్స్ వచ్చేదండి. సో అవుటర్ రింగ్ రోడ్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అందరికీ ల్యాండ్స్ కొనమని, బట్ ఎవరు కొనలేదు. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే RRR రాబోతుందండి. ఈ RRR కూడా మనకి ఇంకొక నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో కంప్లీట్ అవ్వబోతుందండి. ఈరోజు కానీ మీరు RRR దగ్గర ఇన్వెస్ట్ చేసేటట్టయితే డెఫినెట్గా ఆ రిటర్న్స్ని మీరు చూడబోతున్నారు. అంటే మీకు ఇంకొక డౌట్ వస్తుంది, అయ్యో ఓఆర్ఆర్ఏ దూరం అనుకున్నాం, ఇప్పుడు ఓఆర్ఆర్లో డెవలప్మెంట్స్ ఇప్పుడు మొదలయ్యాయి, RRRలో ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మన సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుందండి. ఇప్పుడు ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ కూడా మనకి సిటీలో రాదు, ఇటు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. సో ఆ ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి RRR లోపల. డెఫినెట్గా ఈ ఫ్రూట్ని మీరు మళ్ళీ అక్కడ చూడబోతున్నారు. డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మిస్ అయింది కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయండి. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు డెఫినెట్గా ఆ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అయితే మీకు డెఫినెట్గా వస్తుందండి. ఎక్కువగా కొన్ని హైవేస్ ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయండి. మేబీ శ్రీశైలం హైవే అనుకోవచ్చు, సాగర్ హైవే అనుకోవచ్చు, ముంబై హైవే అనుకోవచ్చు, బెంగళూరు హైవే అనుకోవచ్చు, ఇటు నాగ్పూర్ హైవే అనుకోవచ్చు, ఇటు కరీంనగర్ హైవే అనుకోవచ్చు, ఇటు మెదక్ హైవే అనుకోవచ్చు. ఇవన్నీ ఈ హైవేస్ ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయండి. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. రీజనల్ రింగ్ రోడ్ లోపల మీరు ఎక్కడైనా తీసుకోండి. డెఫినెట్లీ కమింగ్ 10 ఇయర్స్లో మీరు ఇంకొక రెసిడెన్షియల్ కాలనీస్ చూడబోతున్నారు, లాట్ ఆఫ్ హౌజెస్ మీరు చూడబోతున్నారు. అంటే మన అంటే ఈ మేము చేసిన అనాలిసిస్ ప్రకారంగా ఈ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఒక దాదాపుగా 5 లక్షల రెసిడెన్సెస్ రాబోతున్నాయి కమింగ్ 8 to 10 ఇయర్స్లో. సో నవ్ యూ ఇన్వెస్ట్, డెఫినెట్లీ యూ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ దోస్ రెసిడెన్సెస్. సో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిటర్న్స్ వస్తాయి అనేది నేను మీకు చెప్తానండి.
లొకేషన్స్ వైజ్గా పర్టికులర్ ప్రాజెక్ట్ వైజ్గా కూడా నేను కావాలంటే దాని మీద స్టడీ చేసి నేను మీకు చెప్పగలను. అసలు ఏ ప్రైస్కి కొనాలి. బేసిక్గా మార్కెట్ ఒకలాగా ఉంటుంది, ప్రైజెస్ ఒకలాగా ఉంటుందండి. ఎటువంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అనేది కూడా మీకు చెప్తాను నేను. బేసిక్గా నార్మల్ లేఅవుట్ అయితే ఒక ప్రైజ్ ఉంటుందండి. అదే కొంచెం లగ్జరీ లేఅవుట్కి ఒక ప్రైజ్ ఉంటుందండి. లేఅవుట్స్లో కూడా అల్ట్రా లగ్జరీ ఉంటుందండి. అల్ట్రా లగ్జరీ ఎట్లా అంటే వాళ్ళు ఇచ్చిన ఎమ్యూనిటీస్ బట్టి, ఒక క్లబ్ హౌస్, ఇప్పుడు అపార్ట్మెంట్స్కి ఎట్లా క్లబ్ హౌస్ ఇస్తున్నారో, ఈవెన్ కొన్ని ప్రాజెక్ట్స్లో ఈవెన్ ప్లాట్స్ కూడా అటువంటి క్లబ్ హౌస్ ఇస్తున్నారండి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అని, ఇటు షాపింగ్ కాంప్లెక్స్ అని, ఇటు ఫంక్షన్ హాల్స్ అని, జిమ్ అని, ఈవెన్ ప్లాట్స్లో కూడా ఇస్తున్నారండి. అటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని మనం ఐడెంటిఫై చేసామండి. ఎక్కడంటే ముంబై హైవే కానీ, బెంగళూరు హైవే కానీ, ఇటు ఫ్యూచర్ సిటీలో కూడా మనం కొన్ని లొకేషన్స్ ఐడెంటిఫై చేసామండి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తక్కువ ప్రైస్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి బిట్వీన్ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మాట్లాడదాం అనుకున్నా, ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అని ఒక పేజ్ ఉందండి. సో ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రైజ్ చేయండి ఈ పేజెస్లో. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. నమస్తే.